ప్రభు యేసుక్రీస్తు నామంలో ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. 2025 జనవరి 3వ దినము మొదటి శుక్రవారముగా, ఈ సంవత్సరంలో మొదటి శుక్రవారంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనము ఎప్పుడు ఆనందించు వారగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2024లో మనము అనేక రకాలుగా మరి కష్ట నష్ట బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించి ఉండవచ్చు. కానీ 25లో దేవుడు మనకు మంచి వాగ్దానాలు చేసిండు గనుక తప్పకుండా ఈ 25 మనకు అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడు. ఎల్లప్పుడూ మనము ఆనందించు వారముగా ఉండాలని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు. ఒక వ్యక్తికి ఒక సెల్ ఫోన్ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక కారు కొనుక్కున్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇల్లు కట్టుకున్నా ఆనందిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఆనందము అవి కొన్నప్పుడు ఎట్లా ఉంటదో ఎల్లప్పుడూ అదే ఆనందం కలిగి మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉన్నది. అందరికీ కంఠస్థ వాక్యమే ఇది. ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. అంటే మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం ఏంటంటే, సహనము అంటే మృదుత్వము అన్నట్టు. అంటే మనము దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితంలో ఎప్పుడు సంతోషము, ఆనందంగా మనను గమనిస్తున్న బయటి ప్రపంచానికి మనము ఎలా కనబడాలంటే సహనముతో, ఓర్పుతో, ఆనందంగా కనబడాలి. ఇంటర్నల్‌గా వ్యక్తిగతంగా మనకి ఎన్ని కష్ట నష్ట బాధలు ఉన్నప్పటికీ కూడా మనము వాటిని ఎక్కువగా మరి ఆలోచించకుండా వాటి విషయంలో ఎక్కువ మరి మనము ముందు వాటిని పెట్టకుండా దేవుని ముందు పెట్టి మనం ఆనందించు వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రభునందు ఆనందించుడి. నీ కష్టం వచ్చినప్పుడు ఈ కష్టమును చూడక కష్టానికి ముందు ప్రభుని పెట్టి ప్రభుని చూడు. దేవునికి స్తోత్రాలు. నష్టం వచ్చినప్పుడు నష్టంలో కూడా ప్రభుని చూడు. కనుక నీకు ఒక సమస్య వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళొక సమస్య వచ్చినా కానీ మరలా చెప్పుతున్నట్ట మళ్ళీ ఇంకో సమస్య వచ్చినప్పుడు కూడా నువ్వు ఆనందించాలి. ఇక్కడ పౌలు భక్తుడు మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమిటి అనగా అదే ఫిలిప్పీ 4:11లో నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. మన విశ్వాస జీవితంలో మనకు అన్ని పరిస్థితులు ఒక తీరు ఉండవు, ఒక తీరు మనకు రావు. కనుక మనం ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. చక్కటి ఇంటి నిండా రేషన్ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో, ఇంటి నిండా రేషన్ లేనప్పుడు, బియ్యం లేనప్పుడు, కష్టం ఉన్న సమయంలో కూడా మనం అంత సంతృప్తిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక ఇది అనుమతించేది కూడా దేవుడే. మనకు కష్టాలు నేర్పియడానికి మనము నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కనుక దేవుడు మనకు మన విశ్వాస పరిధి అనేది పెరుగుతున్న కొద్దీ దేవుడు మనకు పరీక్షలంటే అనుమతిస్తా అంటాడు. కనుక నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట